హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మిస్ దిగవన సుదర్శన్ మేనేజ్ షమ్తో కలిసి అయితే ఇక్కడ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయ విశేషాలు ఇటు సమస్యలు పరిష్కార మార్గాలు అన్నీ కూడా చూద్దాం వాటితో పాటు ఇక్కడ సినిమా వార్తలు మూవీ వార్తలు ఇటు ఆటలు పాటలు అన్ని చూద్దాం దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం పల్లెల్లో పరిపాలన పడకేసింది గ్రామ పంచాయతీలు బోసిపోయి కనిపిస్తున్నాయి అభివృద్ధి మాట దేవుడెరుగు ప్రత్యేక అధికారుల పెత్తనమే జోరు మీద ఉంది డ్రైనేజీలు కంపు కొడుతున్నాయి రోడ్ల వెంబడి పిచ్చి చెట్లు అడవులను తలపిస్తున్నాయి వీధులన్నీ దోమలతో సాహసం చేస్తున్నాయి పట్టించుకునే నాయకులు లేక పల్లెటూర్లు బిత్తరపోయి చూస్తున్నాయి సర్పంచ్ పదవీ కాలం ముగిసి ఏడాది దగ్గరకు వస్తున్నాయి ఇంకా స్థానిక ఎన్నికలపై స్పష్టత లేకుండా పోతుంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకైతే టంచన్గా నిర్వహించండి స్థానిక సంస్థల ఎన్నికల ఎలక్షన్లు మాత్రం కాలయాపన చేయండి అభివృద్ధికి నోచుకొని గ్రామాల రోదను వినండి పల్లెలు దేశానికి పట్టుకొమ్మలన్న నానుడికి అర్థం లేకుండా పోతుంది పార్టీ జెండాల నాయకత్వం అగ్రకులాల రాజకీయ విష సంస్కృతి పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టేందుకు తయారుగా ఉంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న నెల అయితే సంవత్సరం అవుతుంది సర్పంచులు దిగిపోయి ఇక అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో వాస్తవంగా ఇబ్బందులు పడుతున్నారు ఉన్న వాస్తవం రాసిండు పెద్దపల్లి రాజన్న ఎందుకు ఒకసారి ఫోకస్ చూద్దాం ఎందుకు ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటారు స్వరాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలు ఎంతో ఆనందపడ్డారు ఆ ఆనందం 10 ఏళ్ల పాలనలో పాలకులు దోపిడికి వారి అనుచర వర్గాల దోపిడికి అరాచకాలకు రాజ్య హింసకు విసిగిన జనం కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే పట్టుమని ఏడాది కాకముందే ఎందుకు ఈ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు మేధావి వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి ఇందిరమ్మ అభయహస్తం 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు మాటకే ఆ కోటలు దాటుతున్నాయి కానీ చేతులు మాత్రం గడప దాటట్లేదని విమర్శిస్తున్నారు చట్టసభల్లో నిందారోపణలు కాదు కావాల్సింది అక్కడ జరగాల్సిన చర్చ అయింది సమస్యలు ఉంటే ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించాలి ఇక పాలకుల డిఎన్ఏ లో మార్పు లేదు అని చెప్పేసి పాలకులు అందరూ సేమ్ డిఎన్ఏ ఉన్నారు మనం అనుకుంటాం టిఆర్ఎస్ ఓడు వీడి కాంగ్రెస్ ఓడు వీడి బీజేపీ కూడా అంటే అది అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ దోపిడియే ఇక విద్య పట్ల ఓట్ల రాజకీయమే చేస్తున్నారంట హడావిడి ఖర్చులకు బడ్జెట్ ఉంటుంది అని చెప్పేసి సకినాల సుధాకర్ పటేల్ మంచి వ్యాసం రాసిండు ఇక కచేరికాడి ముచ్చట్లు ఒకసారి చూద్దాం తులసక్క ఎన్నాళ్లకు ప్రియాంక గాంధీ పార్లమెంట్లో అడుగుపెట్టిందే ఎప్పుడు వచ్చిందా కాదు బుల్లెట్ దిగిందా అనేది ముఖ్యం కాదా కదా అట్నే ప్రియాంక గాంధీ 4,11,000 ఓట్ల మెజారిటీ తోటి పార్లమెంట్లో అడుగుపెట్టింది సుభద్రదలే అవునా అంత మెజారిటీ అంటే మాటలు కాదే జనం అభిమానం అన్నట్టే అక్క మరే ఆమె అన్న రాహుల్ రికార్డు బద్దలు కొట్టింది అది ఉప ఎన్నికల్లా అట్లా అల్లాటప్ప నాయింది అని చెప్పేసి అంటున్నారు వాళ్ళిద్దరు కలిసి ప్రియాంక గాంధీ గెలుపు పైన ఒక మంచిగా తీరుమారని కచరా రాతలు జోకుడు వార్తలకు జోష్ ఎక్కువ నిజాయితీ రాతలకు నిందలెక్కువ అక్షరం మెరిసి గర్వపడాలి కానీ అందరి ముందు సిగ్గుపోయేలా తలదించొద్దు రాసిన అక్షరం సిగ్గుపడ్డా నాడు రాసినోడు సచ్చినోడితో సమానం జోకి రాసినోడి జోల నిండే నొక్క నుంచి రాసినోడి నిందల పాలయ్యాయి వక్రబుద్ధి రాతలు వినాశనానికి సహజ బుద్ధి రాతలు సమాజం మేలుకొలుపుకు నాంది సామాన్యులకు శాసించే రాతలు ధనవంతులు హక్కున చేర్చుకునేవే అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నోళ్లపై అక్షర యుద్ధం చేయకుండా సామాన్యులను సంతకేసే కుట్రపు రాతలు ఇంకెంత కాలం అంటూ నిజాయితీ రాతలు ప్రశ్నిస్తున్నాయి నిజం నిప్పు లాంటిది ముట్టుకుంటే కాల్చడమే కాకుండా రెండంచుల ఖడ్గప్పు పదునుగా దూసుకుపోగలదని గమనించకపోతే కాలమే సమాధానం చెప్తుందని సామాన్యులు గుర్తు చేస్తున్నారు ఇక కచరా రాతలపై ఆధారపడి ఆదర్శవంతులు అవుతున్నారు అవుతుండడం సమాజం క్షమిస్తుందా అంటూ విమర్శకులకు గురవుతున్నారు అయితే అవినీతి కుంభకోణాలని కచరా బుద్ధికి కాలమే సమాధానం చెప్తుంది తస్మా జాగ్రత్త అదనపు కలెక్టర్లు ఆర్డీఓలకు ధరణి పవర్స్ సర్క్యులర్ జారీ చేసిన సిసిఎల్ఏ ఇక ఎరిపెక్కిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా 3వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు ఎర్ర జెండాల రోజుల మళ్ళీ వచ్చాయని చెప్పేసి తమిళ రోజులు మళ్ళీ వచ్చినాయంట వాస్తవంగా అప్పుడు జబర్దస్త్గా నిజంగా ఎర్రజెండా మంచిగా పనిచేసింది అప్పట్లో ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఇచ్చేడులో మైక్రో ఫైనాన్స్ల మాయాజాలం ఇంటి ముందు శవం ఉన్నా పైసలు కట్టాల్సిందేనట అమాయక ప్రజలను మోసగిస్తున్న ఏజెంట్లు అట్లనే ఉంది ఒక టీచర్ 7 విద్యార్థులు గణేష్పూర్ గిరిజన సంక్షేమ
ప్రాథమిక పాఠశాలలో పరిస్థితి ఉంది. 7 విద్యార్థులకు నలుగురు వచ్చినట్టున్నారు. ఉపాధ్యాయులుగా మారిన కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ బోధించిన రాజర్షి షాన్ అంట. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చెప్పిండు పాఠాలు. పెద్దపుల్లి దాడిలో మహిళా మృతదేహంతో గ్రామస్తుల ఆందోళన. 20 లక్షలు 5 ఎకరాల భూమి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. బాధిత కుటుంబానికి ఫారెస్ట్ అధికారుల హామీ. ఇంటర్మీడియట్ విద్యార్థిని అదృశ్యం. పోలీసుల గాలింపులో ఆచూకీ లభ్యమైందంట. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అంటుందని చెప్పేసి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇచ్చోడలో ఇక ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టిండ్రు. ఇక దళితుని సీఎం చేస్తారని దగా చేసిండు. దొంగ దీక్షలు చేసి దోచుకుండు. కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తిండు. నిజామాబాద్ లో పర్యటించిన మంత్రి. ఇక వినయ్ రెడ్డి చొరవతో 46.5 కోట్లు మంజూరు. రోడ్ల విస్తరణ వంతెనల నిర్మాణానికి ఆమోదం తెలిపిన మంత్రి కోమటిరెడ్డి. కాంగ్రెస్ నాయకుల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. బతికుండగానే తండ్రికి డెత్ సర్టిఫికేట్ అంట. తండ్రి ఇంటికి కొడుకు పేరిట పన్ను నోటీస్ అంట. అయితే బయటపడ్డ కొడుకు ఫోర్జరీ నిర్వాకం. నిందితుడిపై పోలీస్ స్టేషన్లో ఎటువంటి కొడుకులు తయారవుతున్నారు. కాకతీయ పాఠశాల విద్యార్థి మృతి. ఏమైందో నిజామాబాద్ లోని కాకతీయ స్కూల్లో అనారోగ్యంతో చనిపోయినట్టు పాపం. ఇక ఆలయాలపై దాడుల పట్ల ఇస్కాన్ నిరసన. బంగ్లాదేశ్ లో హిందూ సంస్థలపై దాడులు అరికట్టాలని భారత ప్రభుత్వాన్ని కోరుతాం. ఇస్కాన్ కేంద్ర నిర్వాహకుడు రామానందరాయ్ ప్రభుదాస్. ఇక్కడ నిజామాబాద్ నుంచి ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. గ్రానైట్ క్వారీలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. 15 రోజుల్లో క్వారీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు జారీ చేసింది. అడవిలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం. డిప్యూటీ రేంజ్ అధికారి ఎన్ రమేష్ మంతని నుంచి. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో సిపి ఆకస్మిక తనిఖీలు చేసిండు. పెండింగ్ కేసులపై సిపి అభిషేక్ మహంతి సమీక్ష నిర్వహించిండు. మహిళల రక్షణ కొరకే షీ టీం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల నుంచి. మహిళలు పిల్లల సంక్షేమానికి శుక్రవారం సభ. ప్లాస్టిక్ నిషేధాన్ని సభ ద్వారా ప్రచారం చేయాలి. నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన. పాల్గొన్న జిల్లా కలెక్టర్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక పూనం రమేష్ ను వెంటనే కోర్టులో హాజరుపరచాలి. ఖనీలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుల నిరసన చేస్తా ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే నకిలీ గెజిట్ తో వక్ఫ్ బోర్డు భూములు దోపిడీ చేసిరట. ఇక చిట్కుల్లో 8 ఎకరాల వక్ఫ్ బోర్డు భూముల హాంఫట్ ఎంఆర్ఓ నిర్వాహకంతో ఎన్ఓసి లేకుండానే భూములకు వేశారు. అయితే రెవెన్యూ అధికారుల అండదండలతో యథేచ్ఛగా రైస్ మిల్ నిర్మాణం. వక్ఫ్ చట్టాలను బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా భూముల మార్పిడి. చూడు ఎట్లా చేస్తున్నారు మొత్తం నర్సాపూర్. ఇక నర్సాపూర్లో పీడిఎస్ బియ్యం అక్రమ దందా. బియ్యం వ్యాపారులను ఎంఆర్ఓకి పట్టించిన స్థానికులు. బియ్యం ఆటోను పోలీస్ స్టేషన్ కి తరలించిన ఎంఆర్ఓ. అతివేగం అనర్థాలకు నిదర్శనం. డ్రైవర్ల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు. అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. ఆందోళ్ 161 జాతీయ రహదారిపై జోగిపేట దగ్గర. ఇక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఎంఆర్ఓతో కలిసి తనిఖీ నిర్వహించిన తిన్మార్ మల్లన్న టీం జైరాబాద్. ప్రజాపాలన సాగిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కారణం లేకుండానే ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం ఏంటి? మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం అంట. తిన్మార్ మల్లన్న టీం జైరాబాద్ ఇన్ఛార్జ్ నరసింహ కాంగ్రెస్ నాయకులతో కలిసి నిన్న స్కూల్ మంచి పని అది. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతంపై గతంలో ఆందోళన, ఇప్పుడు మౌనం. కోట్ల రూపాయలు డీల్ కుదిరిందని ప్రభుత్వ స్థలం దారదత్తం అంట. కాసులకు కక్కుర్తి పడి ప్రభుత్వ స్థలంలో సీసీ రోడ్డు నిర్మాణానికి పచ్చజెండా. బీజేఎంసీ పాలకవర్గంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న కార్పొరేటర్. ఇదే అవినీతి. ప్రైవేట్ భూపత్రాలతో ప్రభుత్వ భూమి ఆక్రమణ. దొంగ డాక్యుమెంట్లతో హెచ్ఎండి అనుమతులు. సర్కార్ జాగాలో వెలిసిన 6 అంతస్తుల భవనం. కలెక్షన్లకే పరిమితమైన బాచుపల్లి రెవెన్యూ. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వే నెంబర్ 233/13 నిర్మిస్తున్న భవనంపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. ప్రభుత్వ భూమిలో 6 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు. ఇక భారత్ లో మైనారిటీ పైనే ప్రేమన. బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులు కనపడవా? సెక్యులర్ పార్టీలు నోరు మెరుపదేం? బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగానే హిందూ సంఘాల నిరసన అని చెప్పేసి వాస్తవం అది నిజంగా. ఇక్కడ వీళ్ళు మాట్లాడారు, మన వాళ్ళు పొరపాటున కూడా మాట్లాడారు. రైతన్న పండుగని విజయవంతం చేయాలి. రైతన్నకి అండగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిల్క మధుసూదన్ రెడ్డి. రైతు సదస్సుకు లక్షలాది మంది రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలి. త్వరలో 2000 కోట్లతో మార్కెట్ నిర్మాణ శంకుస్థాపన 2 సార్లు రాసిండు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే బడిని గుడిగా మార్చిన సిద్దురెడ్డి. పాలమాకుల గురుకులంలో సినీ హీరో సోను సూద్ సందడి. సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న కేజీబీవి.
దేవాలయాన్ని తలపిస్తున్న కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పునఃప్రారంభం. సామాజికవేత్త సిద్దురెడ్డి కందకట్ల స్పష్టం చేసిండు. సిద్దురెడ్డి చాలా స్కూళ్లకు సంబంధించి స్కూళ్ళ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఆయన కృషి చేస్తున్నాడు. ఆయన సొంత నిధులతోటి చాలా చోట్ల భవనాలు కూడా నిర్మించిండు. ఇక్కడ ఇంతకుముందు శంషాబాద్ దగ్గర కూడా నిర్మాణం చేసిండు. కూడా అక్కడ శంషాబాద్ మండలం పాలమాకుల కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరైన వసతులు లేక తిప్పలు పడి రోడ్ ఎక్కితే మళ్ళా సిద్దురెడ్డి ముందుకు వచ్చేసింది. గ్రేట్. ఇక శ్రీ 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 కట్టమైసమ్మ దేవాలయంలో కార్తీక పూజలు బుద్వేల్లో. ఇక ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. బాక్స్ డ్రైన్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి. పనులలో నాణ్యత తప్పనిసరి పాటించాలి. మల్కాజ్గిరి నుంచి. ఇక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన డబుల్ బెడ్రూమ్ గదులంట. నిర్మాణ దశలోనే నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ పనులు అడుగుకు ముందుకు పడడం లేదు. పట్టించుకొని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు గస్తీ నిర్వహించాలి. త్వరగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నట మైలాదేవపల్లి దగ్గర. చిత్తశుద్ధి ఉంటే ఇన్ని పేద ప్రజలకు అయితే పంచవచ్చు కదా కంప్లీట్ చేసుకొని. ఇక హైదరాబాద్ వాసులారా మీ హక్కులు సాధించుకోండి. మన హక్కు హైదరాబాద్ కార్యక్రమంలో వక్తలు ఖైరతాబాద్ నుంచి. ఇక బీజేవైఎం ట్రెజరర్ పదవికి బుర్రా నాగరాజు గౌడ్ రాజీనామా చేసింది. నాగారం మున్సిపాలిటీలో బీజేవైఎం కోశాధికారిగా కొనసాగుతున్న పనిచేసినా కానీ సముద్ర స్థానం లభిస్తలేదని చెప్పేసి రాజీనామా చేసినట. మన గండ్రా మనోడు కూడా మొన్న రాజీనామా చేసిండ్రు. మరి ఏం జరుగుతుందో బీజేపీలో. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే రుణమాఫీపై కాలక్షేపం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్లుగా ఆగిన అభివృద్ధి కాంగ్రెస్ పాలనలో పరుగులు. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక ప్రకటన. పాలమూరు రైతు సదస్సులో మంత్రులు తుమ్మల, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక రైతు సదస్సును సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. చంద్రసాగర్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. నీరు విడుదలతో 1500 ఎకరాల్లో పంట సాగు. ఆనందంలో మునిగి తేలిన రైతులు. ఇక పోచమ్మ ఆలయాన్ని ప్రారంభించిన మెగారెడ్డి. మాలల సింహగర్జనకు లక్షలాదిగా తరలిరండి. దళితరత్న బాగరి వెంకటస్వామి స్టేట్ కోఆర్డినేటర్ చేస్తున్న వ్యాఖ్యలు. సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేయండి. బిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి బి దాస్ అంట కొల్లాపూర్ ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిండ్రు. ఇక నేడు అమిస్తాపూర్ కు సీఎం రాక. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. 11 నెలల్లో 10 ఏళ్ల అభివృద్ధి. 60 కోట్ల రూపాయల వ్యయంతో పలు రోడ్లు శంకుస్థాపన. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు. భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. ఇక మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థుల ఎదురుచూపులు. భోజనం పెట్టకుండా కాలయాపన చేస్తున్న ప్రిన్సిపాల్, సిబ్బంది. సమయం 1 దాటిన వంకాయలు కోస్తున్న వర్కర్స్. 1 దాటిన అంటే ఇంకా వంకాయలు. ఏదో ఒక రోజు లేట్ అయి ఉంటుంది. నకరేకల్ గురుకుల పాఠశాల బీసీ పాఠశాలలో గురుకుల బీసీ పాఠశాలలో పాపం అమ్మాయిలది. ఎక్కడైనా సరే టైం పెట్టండి. కాకపోతే ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి. నేరాన్ని అదుపులో ఉంచి శాంతి భద్రతలను పరిరక్షించాలి. మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు. ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. మాలనున్న స్టేషన్ గన్పూర్ రూపురేఖలు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన విద్యా వైద్య సేవలు. జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ఇక స్టేషన్ గన్పూర్లో శాసనసభ్యులు కడియం శ్రీహరి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ. ప్రభుత్వ సూచనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలి. సన్న రకం, దొడ్డు రకం వేరువేరుగా విభజించి కొనుగోలు చేయాలి. గన్ని సంచులు, టార్పాలిన్, ప్యాడీ క్లీనర్స్ అందుబాటులోకి ఉంచుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో. బీఆర్ఎస్ నాయకులది దీక్షా దివస్ కాదు, దొంగ దీక్ష. పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి. కన్నుల పండుగగా విజయోత్సవ ర్యాలీ ప్రారంభించిన మంత్రి ధనసరి సీతక్క, ఏటూరు నాగారం. రైతు పండుగ సభను జయప్రదం చేయండి. తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమండ్ల తిరుపతి రెడ్డి. ఇక దళిత విద్యార్థినికి వ్యాక్ ఫౌండేషన్ చేయిత. మంచి పని చేసిండ్రు, గుడ్ జాబ్. మెడికల్ సీట్ సాధించిన దళిత విద్యార్థికి వ్యాక్ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ పన్నాల వెంకటరమణ ఆర్థిక సాయం చేసింది. ఓకే, అంతే. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే రాజపేటపై ఓపెన్ కాస్ట్ కాలుష్యం. ఇక శ్వాసకోశ వ్యాధులతో మరణాలు. స్పందించని అధికారులు, పాలకులు. మానవత్వం చూపని సింగరేణి యాజమాన్యం అని చెప్పేసి మొత్తం వచ్చేస్తుంది లోపలికి. ఇక సర్వే వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. కామెపల్లి తహసీల్దార్ సుధాకర్. ఇక మున్సిపల్ కమిషనర్ జాడేది. సమస్యలతో విసిగిపోతున్న సత్తుపల్లి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక గందరగోళం. అధికారుల మొద్దు నిద్ర. మార్కెట్ అభివృద్ధి మన బాధ్యత. మార్కెట్ ప్రతిష్టకై కీలక నిర్ణయాలు తీసుకున్న పాలకవర్గం. ఇక భర్తపై భార్య కత్తితో దాడి. అరే బాపురే, కుటుంబ కలహాల కారణం భర్తను ఆసుపత్రికి చేర్చిన భార్య
కత్తితో ఓడిచి మద్యం సేవించి వాహనాలు నడపరాదు వైరా ఎస్ఐ వంశీకృష్ణ భాగ్యరాజు. మంచినే ఉన్నావు తల్లి. మూవీ వార్తలు ఇవి. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ అండ్ మీ మేనం చాంబి సిద్ధగుని సుదర్శన్ కెమెరామెన్ భరత్.